చూద్దాం ఇవాళ మరోసారి ఏపీ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు ప్రధాని మోదీ. మొదట వరంగల్, ఆ తర్వాత విజయవాడలో మోదీ ప్రచారం ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో 42 ఎంపీ స్థానాలు ఉండటంతో ఏపీ తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు సాధించాలని భావిస్తుంది. నిన్న రాత్రి హైదరాబాద్కు వచ్చారు ప్రధాని మోదీ. నేడు ఉదయం 8 గంటలకు వేములవాడ వెళ్లారు ప్రధాని మోదీ. వెళ్తారు. ఇక రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత వేములవాడ శివార్లోని బాలనగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు మద్దతుగా ప్రచారం చేస్తారు. తర్వాత వరంగల్లో బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత విజయవాడకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఎన్డీఏ కూటమి నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం జగన్. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. రేపు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు సీఎం జగన్. దీంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. తాను ఒప్పుకోకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు సీఎం జగన్. 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకపోవడానికి కారణం తానేనని తెలిపారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు సీఎం జగన్. కూటమికి ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లేనన్నారు సీఎం జగన్. ఇక్కడి నుంచి దేశానికి గట్టిగా మెసేజ్ ఇవ్వాలన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ నాయకుడిని బీజేపీలోకి పంపారని ఆరోపించారు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు అంతర్గత అవగాహనతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. రైతు బంధు డబ్బులను ఈసీ నిలిపివేయడంలో బీజేపీ కుట్ర ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2018లో ఎన్నికల రోజునే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రైతు బంధు నిరంతర ప్రక్రియ అని అప్పుడు మాట్లాడిన ఈసీ ఇప్పుడెందుకు అభ్యంతరం తెలిపిందన్నారు. రైతు బంధు నిధులను ఆపడంపై ఈసీని సంప్రదించి వివరణ తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలన్నారు. కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ ఈ నెల 14 వరకు పొడిగించింది కోర్టు. జ్యుడిషియల్ కస్టడీ ముగియంతో కవితను ప్రత్యక్షంగా రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు తీహార్ జైలు అధికారులు. కస్టడీని పొడిగించాలని కోరారు. దీంతో ఈ నెల 14 వరకు కవిత కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఒంగోలులో ఓటర్లకు యూపీఐ ద్వారా డబ్బులు పంపిణీ చేసినట్టు కంప్లైంట్స్ వచ్చాయన్నారు ఏపీ సీఈఓ మీనా. ఎంప్లాయీస్కే డబ్బులు పంపించారని చెప్పారు. దీనిని ఈసీ చాలా సీరియస్ గా తీసుకుందన్నారు మీనా. సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు. డబ్బు పంపించిన వారిని ఐడెంటిఫై చేశామన్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ తీసుకున్నామన్నారు. కొందరు తమకొచ్చిన డబ్బును తిప్పి పంపారని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు మీనా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది. తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది. నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లతో హంగామా సృష్టించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. పలువురు టీడీపీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. నల్లజర్లలో ఉన్న హోం మినిస్టర్ తానేటి వనిత ఉన్న ప్రాంగణంలో కుర్చీలను టీడీపీ నేతలు బద్దలు కొట్టారు. దీంతో నల్లజర్ల ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. డీజే వ్యాన్లతో పాటు కారు అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. న్యూస్ తాము ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేకం కాదన్నారు ప్రధాని మోదీ. ముస్లిం కమ్యూనిటీ అన్ని అర్థం చేసుకుంటుందని చెప్పారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు, ఆయుష్మాన్ కార్డు అందించినప్పుడు, కరోనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తాను జెన్యూన్ అని ముస్లిం మహిళలు నమ్మారని చెప్పారు. ముస్లిం సమాజంలోని విద్యావంతులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోదీ కోరారు. బీజేపీకి 200కు మించి ఎంపీ సీట్లు రావన్నారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ఆ పార్టీ 400కు మించి సీట్లు ఎక్కడి నుంచి గెలుస్తుందో చెప్పాలని నిలదీశారు. సామాజిక అసమానతల ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలన్నారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారాయన. మండల్ కమిషన్ను తాను అమలు చేశానని గుర్తు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్.
మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కుమారుడు రేవన్న మనవడు ప్రజ్వల్పై నమోదైన లైంగిక వేధింపుల కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఆ అభ్యంతరకర వీడియోలున్న 25,000 పెన్ డ్రైవ్లను పంచారని విమర్శించారు. ఈ కుట్ర వెనుక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారన్నారు కుమారస్వామి. బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిక్రూట్మెంట్ వ్యవహారం కోర్టులో ఉండగానే కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది. వ్యవస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది.